హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మార్నింగ్ సెషన్ కొబ్బరన్నం చాలా చాలా బాగుంటుంది. మనందరికీ తెలుసు ఎంత టేస్టీగా ఉంటుందో మనకి తెలుసు కదా. సో కొబ్బరన్నంతో నేను రెడీగా ఉన్నాను. సో చేసేస్తున్నాను. చక్కగా బాండిలో నేను నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నేను రోస్టెడ్ పల్లీలే వేసేస్తున్నాను నా దగ్గర ఉన్నవి. లేదా ఇలా యాసిడ్స్ ఇప్పుడు వేయించేటప్పుడు కూడా మీరు వేసేసుకోవచ్చు పల్లీలు. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు నేను కొంచెం ఇంగు వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. ఇంకా పసుపులు అలాంటివి ఏం వేయరు ఇందులో. తెల్లగా ఉంటుంది కదా కొబ్బరన్నం. ఎక్కువ పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకోవాలి. చక్కగా ఇంగు పోపు పెట్టుకోవాలి. కొంచెం వేస్తాను, ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ వేసేసుకున్నాక కొంచెం మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. నాకు సరిపోతుంది, నా అన్నానికి సరిపోతుంది కాబట్టి నేను చూస్తాను. మీరు తీసుకున్న అన్నాన్ని బట్టి మీరు వేసేసుకోవాలి. ఇలా మొత్తం పోపులో ఈ ఉప్పు అంతా కలిసిపోవాలి. కలిసిపోయాక అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను తురిమేసుకున్నాను. మొత్తం ఒక హాఫ్ చెక్క మొత్తం వేసేసాను. అది కూడా మొత్తం ఇలా ఈ పోపుతో పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఉన్న నీరు ఏమైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. అంతేనండి. ఇది బాగా వేగిపోయింది కదా. మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం తగినంత అన్నీ వేగిపోయి పోపు అంతా వేగిపోయింది, చూసారు కదా. మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని మాత్రం వేసేసుకోవాలి. చక్కగా మీరు ఎంత అన్నం తీసి పెట్టుకున్నారో అంత అన్నము ఇలా వేసేసుకోవాలి. ఇంకా పసుపు అలాంటివి ఏం వేయకూడదు, ఇంకా ఎలాంటి పౌడర్స్ వేయకూడదు. చక్కగా ఇలా వేసేసుకుని మొత్తం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలిపేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాలేజ్కి, స్కూల్ బాక్స్కి ఇస్తే మాత్రం సూపర్ ఆప్షన్. పిల్లలు ఇష్టపడి తింటారు, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మళ్ళీ మళ్ళీ పెట్టమంటారు కొబ్బరన్నం, ఎందుకంటే చూడడానికి అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోండి. లాస్ట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ కోకోనట్ రైస్. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఇంగు పోపు పెట్టండి, చక్కగా పల్లీలు వేసుకోండి, అన్నీ వేయండి. కరివేపాకు, కొత్తిమీర ఏది మిస్ కాకండి. అన్నీ నేను చెప్పినట్టు తగు పాలల్లో వేసేసుకుని ఎక్కువ పల్లీలు మాత్రం వేయండి, పోపు మాత్రం ఎక్కువ వేయండి. ఇలా తెల్లగా ఇంత మంచిగా చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది హ్యాపీగా బాక్స్లో ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇంకా దీనికి ఏది ఇవ్వక్కర్లేదు సైడ్గా. ఇది ఒక్కటి చాలు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.